ఈరోజు వీడియో వచ్చేసి నేను ప్రీవియస్లో ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి గ్రామ సచివాలయంలో ఏ విధంగా అప్లై చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్ అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను కదా. సో మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తున్నానండి. సో ఇంటిగ్రేట్ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. సో మనకి ఇది పర్మనెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు గతంలో అయితే 1 year మాత్రమే ఇవ్వడం జరిగింది, లేదంటే 4 years మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇది పర్మనెంట్గా మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది గ్రామ సచివాలయంలో ఏపీ సేవ పోర్టల్లో మనం అప్లై చేసుకోవచ్చండి. సో కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే, సో ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేయాలనుకుంటున్న ఆ పర్సన్ యొక్క ఆధార్ కార్డు, అలాగే అప్లికేషన్ ఫాము, అలాగే ఓల్డ్ సర్టిఫికేట్ క్యాస్ట్ ఏదైతే ఉందో మీ ఫ్యామిలీలో ఎవరిదైనా ఓల్డ్ సర్టిఫికేట్ క్యాస్ట్ ఉన్నా కూడా సరిపోతుందండి. అలాగే మనకి రేషన్ కార్డు, ఖచ్చితంగా రేషన్ కార్డు కూడా ఉండాలి. సో ఈ విధంగా అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలని చెప్పేసి వీడియోలో మీకు లైవ్ డెమోతో చూపిస్తానండి. సో ప్రతి ఒక్కరికి ఇప్పుడు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్కూల్ ఓపెన్ చేశారు కాబట్టి మనకి జాయిన్ చేయడానికి ఖచ్చితంగా ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అడగడం అయితే జరుగుతుందండి. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందని చెప్పేసి వీడియో అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో మరింత క్లియర్ చేయాలి టాపిక్ కదా, లెట్స్ గో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్రౌజర్ అయితే ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసి ఇక్కడ ఎవరికైతే ఇంటిగ్రేట్ సర్టిఫికేట్ కావాలనుకున్నా ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్టు ఈ విధంగా అయితే రావడం అవుతుంది. సో మనకి అప్లికేషన్ నెంబర్ అంటే కన్నా మళ్ళీ అదే సర్టిఫికేట్ అనేది మనకి సెర్చ్ చేస్తే వస్తుంది. ఆ సర్టిఫికేట్ మళ్ళీ తీసుకోవచ్చు అనమాట, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ అప్లికేషన్ నెంబరు, ఇలా డిస్టిక్, మీ మండలము, అలాగే మీ యొక్క రెవెన్యూ విలేజు, సో అలాగే అప్లికేట్ నేము, అలాగే డీటెయిల్స్ అనేది ఇక్కడ మొత్తం ఇచ్చినట్టు ఫాదర్ నేమ్ మొత్తం ఇచ్చినట్టయితే మనకి ఆటోమేటిక్గా మనకు సంబంధించిన సర్టిఫికేట్ అయితే రావడం. సో మనకి ఇక్కడ సిజిసి నెంబర్ అనేది, అప్లికేషన్ నెంబర్ అనేది ఉండాలి, ఉంటే మాత్రమే వస్తుంది, లేకుంటే లేదండి. సో ఇక్కడ మనకి ఇక్కడ సర్చ్ మీద క్లిక్ చేసినట్టు డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో మనకు ఇప్పుడు లేదు కాబట్టి అవసరం లేదు, క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అనేది మొత్తం ఇక్కడ క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ చేసేటప్పుడు ఆధార్లో డేటా అనేది కరెక్ట్ చెక్ చేసుకోవాలండి. పేరు కూడా ఏమైనా మిస్టేక్ ఉన్న ఉంటుంది. సో ఒకసారి అయితే మీరు ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఏమైనా తప్పు ఉంటే మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదన్నమాట. సో ఒకసారి మీరు అప్లై చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా అయితే చేసుకోవాలి. సో డీటెయిల్స్ అనేది ఇస్తున్నాను నేను ఇక్కడ. సో డీటెయిల్స్ అనేది ఇచ్చి ఇక్కడ మనకి మ్యారీడా ఇన్మ్యారీడ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ డీటెయిల్స్ అని ఇచ్చి అడ్రస్ అనేది, మెయిన్ అడ్రస్ ఇంపార్టెంట్ అండి. సో అడ్రస్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి ఎస్ఆర్ అని చెప్పేసి వస్తుంది, నో అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ మనకి క్యాస్ట్ అనేది పర్మనెంట్ కావాలన్నా టెంపరీ కావాలని చెప్పేసి అడుగుతుంది. సో మనకి పర్మనెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా సబ్ క్యాస్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలండి. సో ఇక్కడ మనం అప్లికేషన్ చేసేటప్పుడు సబ్ క్యాస్ట్ చాలా ఇంపార్టెంట్. సో మనకి క్యాస్ట్ అనేది ఏదైనా పథకాలు రావాలన్నా కూడా సబ్ క్యాస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. సో సబ్ క్యాస్ట్ జాగ్రత్త అయితే వేయాలి. అలాగే ఇక్కడ మనకి ఈ సర్టిఫికేట్ అనేది ఫాస్ట్గా రావాలా అని చెప్పేసి అడిగితే ఎస్ అని క్లిక్ చేసి ఇక్కడ పర్పస్ ఏ దానికోసం అని చెప్పేసి వస్తుంది. సో స్టూడెంట్ అయితే కానీ ఎడ్యుకేషన్ సంబంధించి క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళు అయితే కానీ స్కీమ్ సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే అడుగుతుంది. సో ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ అప్లికేషన్ ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతుంది. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది PDF రూపంలో మనకి 1 MB లోపల అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. అంటే మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మనకి 1 MB లోపల ఇక్కడ మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది, అప్లికేషన్ ఫాము, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, లేదంటే స్టూడెంట్ స్టడీ సర్టిఫికేట్ కానీ ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ డౌన్లోడ్ అయితే చేస్తున్నానండి అప్లికేషన్ ఫామ్ అనేది. సో ఫామ్ అనేది ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసినట్టు ఫర్దర్గా PROసార్ లాగిన్కి అయితే వెళ్ళడం జరుగుతుందండి. సో అక్కడ వెరిఫై చేసిన తర్వాత RIసార్ లాగిన్కి, అలాగే అక్కడ వెరిఫై చేసిన తర్వాత తహసీల్దార్ లాగిన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు ప్రజెంట్గా ఎడ్యుకేషన్ సంబంధించి అయితే కొత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో రీఇష్యూ సర్టిఫికేట్ కూడా వస్తుందండి. అది ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేసుకోవాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. సో ఈ విధంగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి మీరు గ్రామ సచివాలయంలో అయితే అప్లై చేసుకోండి. సో వీటి యొక్క చలానా వచ్చేసి మనకి 50 రూపీస్ అయితే ఉంటుందండి. సో రీసెర్చ్ సర్టిఫికేట్ అయితే మనం తొందరగా పొందవచ్చు. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కొంచెం టైం అయితే పడుతుంది. సో మనకి ఇన్కమ్ వచ్చేసి SLA 7 days అయితే ఉంటుంది. ఇది మనకి 21 days అయితే ఉంటుందండి SLA అనేది మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ పొందాలంటే. సో మనకి 2 క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి మనకి 50 రూపీస్ చలానా అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే మీరు సర్టిఫికేట్ అనేది పొందొచ్చు. సో ఇదండి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.